సో గైస్, ఫ్లోరెన్స్కి అయితే రీచ్ అయిపోయాం. టైం చూస్తే 11:30 అవుతుంది. ఈ టైంకి బస్సెస్ అండ్ ట్రామ్స్ ఉంటాయో కూడా తెలీదు. టెంపరేచర్ 8 degrees ఉంది, కానీ చాలా వణికిచ్చేస్తుంది అసలు. సో రోమ్ నుంచి ఫ్లోరెన్స్కి అయితే ట్రావెల్ చేసే టైంలో దీన్ని ఏమంటారు, ప్లమ్ కేక్ అనుకుని తీసుకున్నాం అనమాట. మన పెద్ద మనిషి ఒకసారి కేజీ ఇది తీసుకున్నాడు అనమాట. టేస్ట్ చేస్తే పాస్తా మసాలా దీంట్లో వేసి కలిపేసినట్టుంది. మళ్ళీ ఇది తిన్నా కానీ పళ్ళు ఊడిపోయేటట్టున్నాయి భయ్య. మనోడు తిని టేస్ట్ చేసి చెప్తాడు. మళ్ళీ టేస్ట్ అంటే కళ్ళు మూసుకుందంటే చట్నీ ఉంటే బాగుంటుంది. సో అలా మా బ్రేక్ఫాస్ట్ మసాలా బన్లు అవన్నీ గుడ్లు అన్నీ తిని అట్లా స్టార్ట్ అయ్యాము ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంత ఎండ ఉండగానే అసలు చలి చంపేస్తుంది. స్ట్రీట్స్ అయితే చూస్తున్నారు కదా, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. అదే మన దగ్గర అనుకో, మన ఫాదర్స్ జాగిరి, మన గ్రాండ్ ఫాదర్స్ జాగిరి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తాం. అండ్ ఇక్కడ గార్బేజ్ సిస్టమ్ కూడా ఫుడ్ ఐటమ్స్ ఒక దాంట్లో, ప్లాస్టిక్ ఒక దాంట్లో, లైక్ పేపర్స్ ఒక దాంట్లో డిఫరెంట్గా యూజ్ చేస్తారు. అదే మన దగ్గర ఇట్లా ఇంప్లిమెంట్ చేసినా అట్లా వేస్తారన్న నమ్మకం కూడా లేదు. సో మొత్తానికి మేము నదిలో అయితే చూడలేదు, రూమ్లో కానీ వేరే చోట్ల కానీ ఎక్కువ. సో నది చూద్దామని చెప్పి మేమందరం ప్రయాణం అయ్యాం. సో మా హాస్టల్ నుంచి కూడా చాలా దగ్గర. సో నది చూడడానికని వెళ్ళాం. నది అయితే చాలా అందంగా ఉంది. సో అలా వాకింగ్ చేసుకుంటూ మేము బాసిలికా ది శాంతా కోర్కి రీచ్ అయ్యామన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ చర్చ్ ఇన్ ఫ్లోరెన్స్. దీన్ని టెంపుల్ ఆఫ్ ఇటాలియన్ గ్లోరీస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఇటలీస్ గ్రేటెస్ట్ మైండ్స్ని బరీ చేశారంట, లైక్ గెలీలియో గెలీలీ అండ్ మైకెలాంజెలో లాంటి వాళ్ళని. దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. సో అలా ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపల ఎలా ఉంటుందో కూడా చూద్దామని వెళ్ళాం. సో దీన్ని ఫ్రాన్సికన్స్ ఆర్డర్స్ మీద 1294లో కట్టారు. సో ఈ చర్చ్ని సింప్లిసిటీ, ఫెయిత్ అండ్ నాలెడ్జ్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు కట్టారు, విచ్ ఆర్ ద కోర్ వాల్యూస్ ఆఫ్ ఫ్రాన్సిస్కన్స్ అంట.
స్కల్ప్చర్స్ అని చూసి పోంటె వెక్కియోకి రీచ్ అయ్యామన్నమాట. పోంటె వెక్కియో అంటే ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. ఈ మోస్ట్ ఫేమస్ అండ్ హిస్టారిక్ బ్రిడ్జ్ ఇన్ ఫ్లోరెన్స్. దీన్ని 1345లో ఆర్నో రివర్ మీద కట్టారు. ఇది యూనిక్ ఎందుకంటే డైరెక్ట్గా దీని మీద స్మాల్ షాప్స్ అన్ని కట్టారని. తర్వాత మోస్ట్ ఐకానిక్ ల్యాండ్మార్క్ ఆఫ్ ఫ్లోరెన్స్ కథడ్రల్ అయితే రీచ్ అయ్యాము. దీని కన్స్ట్రక్షన్ వచ్చి 1296లో స్టార్ట్ చేశారంట అండ్ కంప్లీట్ అయ్యేసరికి 140 years పడిందంట నియర్లీ. దీంట్లో మోస్ట్ యూనిక్ ఏంటంటే రెడ్ టైల్డ్ డోమ్ అనమాట. ఇది ఫిలిప్పో బ్రునెల్షి 15th centuryలో డిజైన్ చేశారు. సో ఫైనల్గా పియాజాలే మైకెలాంజెలో వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ది మోస్ట్ ఫేమస్ వ్యూ పాయింట్ ఆఫ్ ఫ్లోరెన్స్. ఇక్కడ నుంచి మొత్తం సిటీని అయితే ఒక గ్లాన్స్ వేసుకోవచ్చు. సో అలా వ్యూ పాయింట్ చూసిన తర్వాత మాకు సడన్గా జ్ఞానోదయం అయింది. మేము పీసాకి వెళ్ళే బస్ ఎక్కాలని. మళ్ళీ బస్ మిస్ అయిపోద్దామో అని ఇంకా అలా ఒక సాంగ్ వేసుకుని బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాము. లక్కీగా ఈసారి అయితే మిస్ అవ్వలేదు. సో అది గైస్ మన ఫ్లోరెన్స్ చాప్టర్. నెక్స్ట్ పీసా చాప్టర్లో కలుద్దాం. బాయ్.